ప్రస్తుతం ప్రపంచంలో పలు దేశాల్లో యుద్ధాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదాహరణకు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తాజాగా గత వారం 10 రోజుల నుంచి యుద్ధం కొనసాగుతోంది. అదేవిధంగా గత 4 సంవత్సరాల నుంచి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయినా వ్యాపార కార్యకలాపాలు మాత్రం ఎక్కడా ఆగటం లేదు. తాజాగా చైనా నుంచి తయారీ ప్లాంట్లు సౌదీ అరేబియా, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు తరలిపోతున్నాయి. మరి ఈ గల్ఫ్ దేశాలు ఎందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయో ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ తీవ్ర ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. దీనికి కారణం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరడమే. ఇరాన్లో అణ్వాయుధాలను ధ్వంసం చేయాలనే ప్లాన్తో పాటు ఇరాన్లో అయతుల్లా ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేసి అక్కడ అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికా నిద్రపోయే పరిస్థితి కనిపించడం లేదు. ఇక అసలు విషయానికొస్తే మిడిల్ ఈస్ట్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పెట్టుబడులన్నీ ఆ ప్రాంతానికే తరలిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. గత దశాబ్ద కాలం నుంచి ఆసియాలోని అతి పెద్ద కంపెనీలే కాకుండా యూరోప్, అమెరికాకు చెందిన కంపెనీలు కూడా తమ ప్లాంట్లను చైనా నుంచి ఇతర దేశాలకు చౌకగా తమ ప్రాడక్ట్లను ఉత్పత్తి చేసే దేశాలకు తరలించాలని చూస్తున్నాయి. మొత్తానికి అన్ని దేశాలు కలిసి చైనాపై ఆధారపడడం తగ్గించాలని నిర్ణయించుకున్నాయి. దీంతో గత దశాబ్ద కాలం నుంచి దాదాపు అన్ని ఇండస్ట్రీస్ చైనా నుంచి తమ ప్లాంట్లను అతి తక్కువ వ్యయానికే తమ ప్రాడక్టులు తయారు చేసే వియత్నాంతో పాటు ఇండియా వైపు చూస్తున్నాయి. ఇక జపనీస్ కార్ల తయారీ కంపెనీలతో పాటు ఇండియాకు చెందిన అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు తమ ప్లాంట్లను మెక్సికోకు తరలిస్తున్నాయి. అమెరికా డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని మెక్సికోలో ప్లాంట్లను పెడుతున్నాయి. ఇక తాజాగా ఆసియా నుంచి పలు కంపెనీలు మిడిల్ ఈస్ట్కు తరలిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఊపందుకున్న ఊహాగానాల విషయానికొస్తే తాజాగా ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో అమెరికా కూడా జోక్యం చేసుకుంటే మిడిల్ ఈస్ట్కు తమ వ్యాపారాలను తరలించాలనుకున్న గ్లోబల్ బిజినెస్ లీడర్స్ ప్లాన్లు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలున్నాయన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం వల్ల వ్యాపారులకు పెనుముప్పు అయితే ఏర్పడలేదు. ఉదాహరణకు కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా సరుకు రవాణా ఓడలకు ఎలాంటి ఆటంకం కలగడం లేదు. కలిగే అవకాశం కూడా లేదని పలువురు బిజినెస్ లీడర్లు భావిస్తున్నారు. ఆసియాకు చెందిన అతిపెద్ద కంపెనీలు మిడిల్ ఈస్ట్కు తమ వ్యాపారాలను తరలించడానికి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను తీసుకుంటే రాబోయే కొన్ని సంవత్సరాల్లో చమురు ద్వారా వచ్చే ఆదాయం కోల్పోతామని వారికి తెలుసు. అందుకే ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించుకుంటున్నాయి. దీనికోసం ఇప్పటి నుంచే ట్రిలియన్ల కొద్దీ డాలర్లను పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలను ఆహ్వానిస్తున్నాయి. ఈ గల్ఫ్ దేశాలు తమ పెట్టుబడులను ప్రధానంగా ఎలక్ట్రిక్ కార్ల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించాయి. దానికోసం ఇప్పటి నుంచే బలమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించాయి. బలమైన టీంను తయారు చేసుకోవడానికి షియోల్, షాంఘై, తైపే, ముంబై నుంచి అనుభవజ్ఞులైన నిపుణులైన ఎగ్జిక్యూటివ్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంట్ను ఆకర్షించడానికి రియాద్, అబుదబి, దుబాయ్, దోహాలు ఆకర్షిస్తున్నాయి. వీరితో పాటు బ్యాంకర్లు కూడా పైన తెలిపిన నగరాలకు క్యూ కడుతున్నాయి. సింగపూర్ నుంచి లండన్, టోక్యో వరకు బ్యాంకర్లు కూడా గల్ఫ్ దేశాల్లో కొత్తగా బ్యాంకులు తెరిచే ఆలోచనలో ఉన్నాయి. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే కోయిలేషన్ గ్రీన్విచ్ అనే సంస్థ, క్రిసిల్ రేటింగ్ అనుబంధ సంస్థ దాదాపు 1500 కంటే ఎక్కువ కంపెనీలను ఆసియాలోని అతిపెద్ద కార్పొరేట్ బ్యాంకులతో పాటు ఇతర కంపెనీల అభిప్రాయాలను సేకరించింది. వారంతా తమ న్యూ డెస్టినేషన్ రియాద్, దోహా లేదా అబుదబి అని స్పష్టంగా చెప్పారు. ఇక డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత అమెరికాలో కూడా దాదాపు 700 మంది వ్యాపారస్తులను పలకరిస్తూ దాదాపు 34% మంది అమెరికా నుంచి గల్ఫ్ దేశాలకు తమ వ్యాపారాలను విస్తరించాలనుకుంటున్నామని చెప్పారు. అదే 2023లో 29% మంది కొత్త లొకేషన్లలో తమ ప్లాంట్లను పెట్టడానికి ఉత్సాహం కనబరిచారు. ట్రంప్ వచ్చిన తర్వాత దేశం విడిచి ఇతర దేశాలకు వ్యాపారాలను విస్తరించాలని నిర్ణయించుకోవడం గమనార్హం.
ఇక చాలా మంది బిజినెస్ లీడర్లు తమ వ్యాపారాలను ఇండియా లేదా వియత్నాంకు తరలించాలనుకుంటున్నారు. అలాగే కొంతమంది జపాన్కు తరలించాలని చూస్తున్నారు. ఇక జపాన్ విషయానికి వస్తే అక్కడి కరెన్సీ యొన్ చౌకా వల్ల ఎగుమతులు చేసి లాభాలను ఆర్జించాలనుకుంటున్నారు. అయితే చాలా మంది బ్యాంకర్లు మాత్రం తమ బ్యాంకులను పెర్సియన్ గల్ఫ్కు విస్తరించాలనుకుంటున్నారు. అక్కడి కార్పొరేట్ క్లయింట్లలో తమ వ్యాపారాలను పెంచుకోవాలనుకుంటున్నాయి. కాగా దక్షిణ కొరియాకు చెందిన అతిపెద్ద బిజినెస్ ఫ్యామిలీలు మిడిల్ ఈస్ట్కు తమ మకాం మార్చాలనుకుంటున్నాయి. పాత కొత్త ఇండస్ట్రీస్ అన్నీ నేరుగా గల్ఫ్కు తరలిపోవాలనుకుంటున్నాయి. ఉదాహరణకు ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ గ్రూపునకు నిర్మాణ రంగానికి చెందిన అతిపెద్ద కంపెనీ ఉంది. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాను ఈ సంస్థే నిర్మించింది. దుబాయ్లో ఎత్తైన ఆకాశ హర్మ్యం బుర్జ్ ఖలీఫానే. ఇక హ్యుందాయ్ మోటార్ గ్రూపునకు చెందిన ఇంజనీరింగ్ కంపెనీ విషయానికొస్తే యుఏఈలో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ రియాక్టర్ను నిర్మిస్తోంది. అలాగే సౌదీ అరేబియాలో హ్యుందాయ్ కార్ల అసెంబ్లింగ్ ప్లాంట్ నిర్మాణం చేపడుతోంది. అలాగే కొరియాకు చెందిన ఇంటర్నెట్ లీడర్ నెవర్ కార్పొరేషన్ మక్కా, మదీనా, జెడ్డాలో అతిపెద్ద వర్చువల్ వర్సెన్ను ఏర్పాటు చేయబోతోంది. ఇక గల్ఫ్లో కొరియాకు చెందిన కంపెనీలు క్రమంగా పాగా వేస్తున్నాయి. 2020తో పోల్చుకుంటే 9% తైవాన్ కంపెనీలు ఆక్రమించాయి. అటు తర్వాత ఇండియాకు చెందిన కంపెనీలు కూడా తమ వ్యాపారులను ప్రారంభించాయి. అలాగే చైనాకు చెందిన కంపెనీలతో పాటు హాంకాంగ్ కంపెనీలో కూడా మిడిల్ ఈస్ట్ వరదలా వచ్చి పడుతున్నాయి. ఇక బ్యాంకులు కూడా తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి రుణాలు ఉదారంగానే ఇస్తున్నాయి. బ్యాంకుల విషయానికొస్తే యూరోపియన్ బ్యాంకులు హవా నడిపిస్తున్నాయి. వారి వాటా 29% స్థిరంగా ఉంది. దీంతో పాటు బ్రిటిష్ బ్యాంకులు హెచ్ఎస్బీసీ హోల్డింగ్ పిఎల్సి, స్టాండర్డ్ చార్టర్ పిఎల్సి కూడా మిడిల్ ఈస్ట్లో కాలు మోపాయి. అలాగే బిఎన్పి పారిబాస్ ఎస్ఏ కూడా 1970 నుంచి పెట్రో డాలర్లు సంపాదించడానికి ఇక్కడి బ్యాంకింగ్ వ్యాపారం ప్రారంభించింది. ఇక సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. దుబాయ్ రూపురేఖలు పూర్తిగా మార్చేశాడు. ఇక సౌదీలో రాబోయే రోజుల్లో చమురు ఆదాయం తగ్గిపోతుందని భావించి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ఎంబీఎస్ సుమారు $2 ట్రిలియన్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 170 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి దుబాయ్తో పాటు కృత్రిమంగా కొత్త నగరం సృష్టించాలనుకుంటున్నాడు. దానికి పనులు కూడా ప్రారంభించారు. దుబాయ్ మొత్తాన్ని సమూలంగా మార్చాలనుకుంటున్నారు. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు, సాఫ్ట్వేర్ నుంచి డేటా సెంటర్ వరకు మార్చబోతున్నాడు. ఇక దుబాయ్లో త్వరలోనే ఫ్లయింగ్ ట్యాక్సీ సర్వీస్ను కూడా ప్రారంభించబోతున్నాడు. ప్రపంచ పర్యాటకానికి హబ్గా దుబాయ్తో పాటు కొత్తగా సౌదీ అరేబియాలో నియోమ్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఈ నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రిన్స్ ఎంబీఎస్ దీంతో ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకులు, సింగపూర్కు చెందిన డీబీఎస్ గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్, యూరోపియన్ ట్రేడ్ ఫైనాన్స్ కంపెనీలు ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టి లబ్ధి పొందాలనుకుంటున్నాయి. ఇక ఫ్యూచర్ గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్ నియోమ్ కాబోవడం పక్కా. ప్రపంచంలోని మిగిలిన టూరిస్ట్ డెస్టినేషన్లు దీనికి ముందుకు వెలవెలపోవాల్సిందేనన్న టాక్ వినిపిస్తోంది.